బీజేపీ ప్రభావం అంతగాలేని రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి బీజేపీ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగటం అన్నది కేవలం వెంకయ్యనాయుడు జీవితంలో మాత్రమే అనుభవంలోకి వచ్చిన చరిత్ర. పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడి నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదగటం వెనుక ఎన్నో కష్టనష్టాలు, ప్రతి దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రోజుకో పార్టీ మార్చే నేతలు ఉన్న రాజకీయాల్లో 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒకే పార్టీలో నిలిచి ఎదిగిన వెంకయ్య లాంటి వ్యక్తులు అరుదు. ఏపీ రాజకీయాలలో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనాన్ని సైతం తట్టుకుని గెలిచిన ఘనత ఆయన సొంతం. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కావటం అనేది ఆయన ఇన్నాళ్లు నిర్వహించిన బాధ్యతలకు ఒక కొనసాగింపు మాత్రమే. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అగ్రనేతల్లో ఒకరు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జులై 1న జన్మించారాయన. వెంకయ్య నాయుడు తల్లిదండ్రులు రంగయ్య, రమణమ్మలది సాధారణ వ్యవసాయ కుటుంబం. నెల్లూరు విఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన వెంకయ్య నాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 ఏప్రిల్ 14న ఉషను వివాహం చేసుకున్నారు. అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే వెంకయ్య నాయుడులో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. 1972లో కాకాని వెంకటరత్నం ఆధ్వర్యంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. 1977 నుంచి 80 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారాయన. 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1980 నుంచి శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు వెంకయ్య నాయుడు. 1983లో మళ్లీ అదే స్థానం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1985 వరకు కొనసాగారు. 1980లో అఖిల భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు వెంకయ్య నాయుడు. 1985 నుండి 1988 వరకు ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1988లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1993 నుండి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు వెంకయ్య నాయుడు. 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002 జులై 1 నుంచి 2004 అక్టోబర్ 5 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. 2005 ఏప్రిల్లో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్ష పదవిని స్వీకరించారు. ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడల్లా ట్రబుల్ షూటర్గా వెంకయ్య నాయుడు అవతారమెత్తారు. ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర్రావు కూలదోసిన సమయంలో వెంకయ్య చూపించిన చొరవ ఆయన ప్రతిష్టను మరింత పెంచింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్ భవన్ కేంద్రంగా జరిగిన కుట్రల్ని బద్దలు కొట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ రాజ్ భవన్ ఎదుట, రాష్ట్రపతి భవన్ ఎదుట పరేడ్ చేశారు. ఈ ఆలోచన వెంకయ్య నాయుడుదే. 2005లో జార్ఖండ్లో అర్జున్ ముండా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరిగినప్పుడు వెంకయ్య రంగంలోకి దిగి ప్రత్యర్థుల కుట్రల్ని భగ్నం చేశారు. అనేక సందర్భాల్లో రాజకీయంగా తనకున్న అనుభవాన్ని ఉపయోగించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపడంలో, కీలక బిల్లుల్ని గట్టెక్కించడంలో మోడీ సర్కార్లో వెంకయ్యది కీలక పాత్ర. రాజకీయాల్లో రాణించడంతో పాటు స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందికి జీవితాన్ని అందిస్తున్నారాయన. నెల్లూరు జిల్లాతో పాటు హైదరాబాద్లోనూ స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తరువాత కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా మారారాయన.
ఏపీకి న్యాయం చేసేందుకు విభజన చట్టంలో హామీలు అమలు చేసేందుకు వెంకయ్యనాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు.